ఇవాళ మాధురి కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టెక్కల నుంచి పలాస వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమెకు పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పలాస టోల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. దివ్యల మాధురి ప్రయాణిస్తున్న కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టెక్కల నుంచి పలాస వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమెకు పలాస ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. పలాస టోల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. రెడ్ కలర్ కారులో ప్రయాణిస్తూ ఉంది మాధురి. ఆ కారు రోడ్డు ప్రమాదానికి గురవడంతో పల్టీలు కొట్టిన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కారు మొత్తం తునాతునుకులైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. వీల్స్ కావచ్చు, అద్దాలు కావచ్చు, అన్ని పగిలిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కారు మొత్తం బోల్తా కొట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మరో కారు కూడా ఈ ప్రమాదంలో గాయపడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. హుటాహుటిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాన్ని కొంత పక్కకు జరిపి అందులోని వారందరినీ కూడా బయటకు సురక్షితంగా తీసుకువచ్చిన దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రమాద ఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, దువ్వాడ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దువ్వల మాధురికి సంబంధించినటువంటి కారు ఇప్పుడే రోడ్డు ప్రమాదం జరిగింది. కాసేపటి క్రితం ఎన్టీవీతో మాట్లాడినటువంటి దువ్వల మాధురి అక్కడ నుంచి పలాస వైపుకు వెళ్తుండగా పలాస టోల్ దాటిన తర్వాత వారి రోడ్డు ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించి మనం విజువల్స్గా చూస్తున్నాం. ఎదురుగా వెళ్తున్నటువంటి కార్స్తో ఢీకున్నట్లుగా కనిపిస్తుంది. కొత్త స్కోడా సంబంధించిన స్లావియా కారు పూర్తిగా ధ్వంసం అయినట్టు కనిపిస్తుంది. ఇదిగో మన విజువల్స్లో చూస్తున్నాం. మొత్తం కారు అంతా కూడా పూర్తిగా ధ్వంసమైంది. మరోవైపు లోనటువంటి ఎయిర్ బ్యాగ్స్ కూడా పూర్తిగా ఓపెన్ అయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఆమె ఇక్కడ నుంచి ఏదైతే టెక్కల ఉందో టెక్కల నుంచి కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి ఆమె పలాస దాటి అటు ఇచ్చాపురం వైపు ఒరిస్సా రహదారిలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. రోడ్డు ప్రమాదం విషయంలో మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తిగా ఏవైతే దీనికి సంబంధించిన ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయో ఎయిర్ బ్యాగ్స్ కూడా పూర్తిగా ఓపెన్ అయినటువంటి పరిస్థితి. ఆమె తీవ్ర గాయాల పాలైంది మనకు తెలుస్తుంది. ఆమెని హాస్పిటల్కి తరలించారు. మరోవైపు హైవేపై వెళ్తుండగా వేరొక కారుని ఢీకొన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం ఏదైతే స్కోడాకు సంబంధించినటువంటి రెడ్ కారు కాసేపటి క్రితమే టెక్కల నుంచి బయలుదేరింది. టెక్కల నుంచి తీసుకుని సుమారు 30 కిలోమీటర్లు వచ్చిన దూరంలోనే భారీ యాక్సిడెంట్కి గురైన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సూర్యతో పాటు ఎన్టీవీ. రైట్, టెక్కల నుంచి పలాస వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. దివ్యల మాధురి ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. దీంతో ఆమెకు గాయాలవగా హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, ఈ ప్రమాదం ఎంతసేపటి క్రితం జరిగింది? ప్రమాదానికి గల కారణాలు ఏమని చెప్తున్నారు? ప్రమాదం జరిగింది 5 నిమిషాల క్రితం జరిగింది. ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నానని చెప్తా ఉంది. ఆత్మహత్య చేసుకోవడానికే తన హైవేపై వచ్చానని చెప్పేసి అయితే దివ్వల మాధురి చెప్తుంది. 2 రోజులుగా తనపై అయితే అనేక విమర్శలు చేస్తున్నారు. తన పిల్లలపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. పిల్లలకు DNA టెస్టులు చేయించాలంటూ కూడా దువ్వాడు వాణి అనేక రకమైన ఆరోపణలు చేస్తూ తను మానసికంగా హింసించింది. ఈ నేపథ్యంలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డాం. దీంతో నేను సెల్ఫ్ గా సూసైడ్ చేసుకోవాలనుకుంటూ హైవే పైకి వచ్చాను. పలానా రూట్ అని కాకుండా ఈ రూట్ లో హైవే పై వెళ్ళిన తర్వాత ఒక ఆగి ఉన్న కారును అయితే తను ఢీకున్నానని చెప్తున్నారు. ఎలా ప్రాణాలతో బయటపడ్డానో కూడా తెలియదు. కాకపోతే ఖచ్చితంగా తనకి చికిత్స కూడా వద్దంటూ కూడా ఆమె చికిత్సను కూడా నిరాకరిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే తనపై ఆరోపణలు చేస్తున్నట్టు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంటూ దువ్వాడి వాణిపై ఆమె కామెంట్స్ చేస్తున్నారు. దువ్వాడి వాణిని అరెస్ట్ చేయాలి, తనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ హాస్పిటల్లో కనిపిస్తుంది. బలరాం, అంటే ప్రమాద సమయంలో మాధురితో పాటు ఇంకెవరైనా కారులో ఉన్నారా? తనకు 3 కూతుర్లు కూడా ఉన్నారని తనకు పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ ప్రయాణ సమయంలో తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా?
ఎస్, కాసేపటి క్రితమే లాస్ట్ గా ఆమె టెన్ టీవీతో మాట్లాడింది. టెన్ టీవీతో మాట్లాడి ఆమె బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. మన కళ్ళ ముందే ఆమె కారు ఎక్కి సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఆమె అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి వెళ్ళిన 10 నిమిషాల్లోనే, అక్కడ నుంచి సుమారు 30 కిలోమీటర్లు 10 నిమిషాల్లోనే ఆమె అయితే ఈ రోడ్డు ప్రమాదానికి జరిగింది. అయితే ఆమె మాత్రం స్పష్టంగా చెప్తుంది, ఇది రోడ్డు ప్రమాదం కాదు, సెల్ఫ్ గా సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, కారుతో యాక్సిడెంట్ చేసి చనిపోవాలనుకున్నాను. ఈ నేపథ్యంలో కారు బోల్తా పడింది ఆమె అని చెప్తూ వస్తుంది. బలరాం బాలు, అంటే ఈ కారుతో పాటు ఇంకో కారు కూడా ప్రమాదానికి గురైంది, అంటే ఆ కారును ఢీకొట్టడం వల్ల అనుకుంటే ఆ కారు కూడా ప్రమాదానికి గురైంది. ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ఆ కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? వారికి ఏమైనా గాయాలు అయ్యాయా? అసలు ఈ ప్రమాదం జరిగిన తీరుని ఏ రకంగా చెప్తూ ఉన్నారు ప్రయాణికులు? ఆ కారుకు సంబంధించి అయితే అది ఒక మారుతికి సంబంధించిన ఇగ్నేస్ కారు. ఆ కారుకు సంబంధించి సమీపంలో ఉండే గ్రామం సంబంధించినటువంటి వ్యక్తులుగా చెప్తున్నారు. కారు అయితే అక్కడ పార్కింగ్ చేసి ఆ గ్రామానికి వెళ్ళినట్లుగా అయితే వాళ్ళు ప్రాథమికంగా అయితే ఆవి చెప్తున్నారు. ఆ కారులో అయితే ముందు గుద్దిన కారుకి తీవ్రంగా డ్యామేజ్ అయినప్పటికీ అందులో అయితే ఎవరూ లేరు. ఇందులో ఒక దువ్వల మాధురి మాత్రమే ఇందులో ఉన్నారు. ఆమె మాత్రమే ప్రస్తుతానికి అయితే గాయపడ్డారు. అయితే సూసైడ్ చేసుకోవడానికి మాత్రమే తను వచ్చానంటూ కూడా ఆమె చెప్తూ ఉన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్నారు, లేనిపోయిన నిందలు చేస్తున్నారు. తనకు 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది, వాళ్ళకి DNA టెస్టులు చేయమంటూ కూడా వారిని ఆరోపించడం సరికాదు అంటూ కూడా ఆమె చేస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకుంటేనే తాను చికిత్స కూడా చేయించుకుంటానంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఈ బలరాం. అంటే మాధురికి ఎటువంటి గాయాలయ్యాయి? వైద్యులు ఏం చెప్తూ ఉన్నారు? తను వైద్యానికి కూడా నిరాకరిస్తున్నట్టు కూడా మీరు చెప్తూ ఉన్నారు. ఎటువంటి చర్యలు ఇప్పుడు కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి? ఎటువంటి గాయాలయ్యాయి తనకి? ప్రస్తుతానికైతే ప్రమాదం లేదని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే అది మాధురి ప్రయాణిస్తుంది స్కోడా హై అండ్ లగ్జరీ సెడాన్ కారు కావడంతో వెంటనే యాక్సిడెంట్ జరిగిన బల్టీ కొట్టినప్పటికీ కూడా పూర్తిగా ఎయిర్ బ్యాగ్స్ తో ఉన్నటువంటి కారు, ఇందాక మన విజువల్స్ లో కూడా చూపించాం, పూర్తిగా ఎయిర్ బ్యాగ్స్ తో అన్ని ఓపెన్ అయిపోవడంతో ఆమెకైతే పెద్దగా గాయాలు బయటికి లేనప్పటికీ ఇంటర్నల్ గా కొంత గాయాలు అయ్యే అవకాశం ఉండడంతో ఆమెకి పల్స్ ఆక్సిమీటర్ తో పాటు ఆక్సిజన్ సంబంధించి మానిటర్ చేస్తున్నారు. పల్స్ ను కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు వైద్యులు. అయితే ఆమె మాత్రం తనకు న్యాయం చేయాలి, నేను బతకనంటూ కూడా ఆమె చెప్తుంది. లేకపోతే నేను సమాజంలో బతికే పరిస్థితి లేదు, పిల్లలు నాశనం అయిపోతారంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ బాలు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. దివ్వెల మాధురి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆ కారు రోడ్డు ప్రమాదానికి జరిగిన తర్వాత ఎటువంటి దృశ్యాలు, ఎటువంటి ఘటన చోటు చేసుకుందనే దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రమాదంలో మాధురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే టెక్కల్ నుంచి పలాస వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమెకు పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే తాను వైద్యం అయితే చేయించుకోను అంటూ దివ్వెల మాధురి చెప్తున్నట్టు తెలుస్తోంది. తనకు ఖచ్చితంగా చనిపోవాలని ఉందని, బలవన్ మరణానికి పాల్పడదామనే ఉద్దేశంతోనే తాను ఇటువంటి ప్రమాదానికి కావాలని గురి చేసుకున్నట్టుగా ఆమె కొంత వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇది కారు ప్రమాదం కాదు అంటూ కూడా దివ్వెల మాధురి స్టేట్మెంట్ ఇచ్చారు. చనిపోవాలనే హైవే పైకి వచ్చాను అంటూ కూడా తాను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మన వివాదం చూస్తున్న ఇంచుమించుగా 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన దువ్వాడ కుటుంబ కలహాలకు సంబంధించిన ఇష్యూ అయితే మనం చూస్తూ ఉన్నాం. దీంతో తాను చాలా మానసికంగా కృంగిపోయానంటూ కూడా తన ఆవేదనకు గురయ్యారు. కావాలనే చనిపోవాలనే ఉద్దేశంతోనే హైవే మీదకు వచ్చి తాను కారును గుద్దినట్టుగా దివ్వెల మాధురి చెప్తోంది. అయితే తనను హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే దివ్వెల మాధురి చికిత్స చేయించుకోవడానికైతే నిరాకరిస్తున్నట్టుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఘటన పలాస టోల్ గేట్ వద్ద చోటు చేసుకుంది. తన మీద, తన పిల్లలపైన దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయంటూ కూడా మాధురి సందర్భంగా చెప్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి కారు ప్రమాదం కాదు, కావాలనే చనిపోవాలనే ఉద్దేశంతోనే తాను హైవే పైకి వచ్చాను, తానే కావాలని చనిపోవాలనే ఉద్దేశంతోనే ఒక వాహనాన్ని ఢీకొట్టాను అంటూ కూడా మాధురి కొన్ని స్టేట్మెంట్స్ కూడా చెప్తూ ఉన్నారు. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక బలవన్మరణం చేసుకోవాలంటూ కూడా తాను డిసైడ్ అయ్యారంట. అందులో భాగంగానే హైవే మీదకు వచ్చారు. టెక్కల్ నుంచి పలాస వెళ్తూ కూడా పలాస టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న వాహనాన్ని మాధురి అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. వెంటనే తనను తీవ్ర గాయాలవడంతో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో మాధురి చికిత్స తీసుకునేందుకు కొంత నిరాకరిస్తున్నట్టుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కారు రెడ్ కలర్ స్కోడా కార్, అది అతి వేగంగా వచ్చి రోడ్డు మీద ఆగి ఉన్న మరో వాహనాన్ని దివ్వెల మాధురి ఢీకొన్న ఘటన చూస్తూ ఉన్నాం. ఆ వాహనం మొత్తం పల్టీ కొట్టేసింది.
ఎయిర్ బ్యాగ్స్ కూడా పూర్తిగా ఓపెన్ అయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కారు అద్దాలన్నీ కూడా పగిలిపోయాయి. మరోవైపు మరో కారు కూడా ఈ ప్రమాదానికి గురి కావడానికి మరో కారును గుద్దారు. ఏ కారు అయితే ఉందో బ్లూ కలర్ కారు, అది కూడా దృశ్యాలు మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఆ కారు కూడా పల్టీ కొట్టేసిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అంటే ఆగి ఉన్న వాహనాన్ని అతి వేగంగా దివ్వెల మాధురి వచ్చి హైవే మీద పలాస టోల్ గేట్ దగ్గరలో ఈ ప్రమాదానికి కారణమయ్యారు. కావాలనే చనిపోవాలనే అంటే బలవన్మరణానికి పాల్పడాలనే ఉద్దేశంతోనే టెక్కల నుంచి పలాస వైపు హైవే మీద వెళ్తూ తాను అతివేగంగా వచ్చి ఆ కారును గుద్దానంటూ కూడా చెప్తున్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదు, బలవన్మరణం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడ్డానంటూ కూడా మాధురి చెప్తూ ఉన్నారు. తనపై తన పిల్లలపై చేసిన వ్యాఖ్యలు భరించలేకపోతున్నారంటూ కూడా ఈ సందర్భంగా దివ్వెల మాధురి చెప్పారు. ప్రస్తుతం దివ్వెల మాధురికి వెంటనే తీవ్ర గాయాలవడంతో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తాను చికిత్సను పొందేందుకు నిరాకరిస్తున్నట్టుగా ప్రస్తుతం మనకు అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ప్రమాద దృశ్యాలు, ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో జరిగిందో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతోంది. ఎక్కడ వచ్చింది రేట్లు? ఎక్కడ వచ్చింది రేట్లు? ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. పలాస టోల్ గేట్ వద్ద దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది. అయితే ఇది కారు ప్రమాదం కాదు, కావాలనే బలవన్మరణం చేసుకునే చర్యలో భాగంగా బలంగా మరో కారును ఢీకొట్టారంటూ కూడా మాధురి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తనపై తన పిల్లలపై వాణి చేస్తున్న వ్యాఖ్యలు భరించలేకపోతున్నారంటూ ఈ సందర్భంగా తాను బలవన్మరణం చేసుకోవాలనే ఉద్దేశంతో కావాలనే హైవే మీద అతివేగంగా వెళుతూ పలాస టోల్ గేట్ వద్ద ఈ ప్రమాదానికి గురై చేసినట్టుగా మాధురి చెప్తున్నారు. అయితే హుటాహుటిన మాధురిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు కొంత నిరాకరిస్తున్నట్టుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ ప్రమాద తీవ్రత ఏ రకంగా జరిగిందో ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రమాదానికి గురైన కారు ఇంకోటి బ్లూ కలర్ చూస్తూ ఉన్నాం. ఓడి రిజిస్ట్రేషన్ అంటే ఒడిశాకు సంబంధించిన వెహికల్ ఇది. మరోవైపు మాధురి ప్రయాణించిన కారు రెడ్ కలర్ స్కాడా కార్ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ ఏపీ 39 రిజిస్ట్రేషన్తో ఉంది. మరో కారు ఏదైతే ఉందో బ్లూ కలర్ కార్, ఆ కారును మాధురి బలంగా ఢీకొట్టడంతో ఆ కారు కూడా అక్కడ పల్టీ కొట్టిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అది ఓడి రిజిస్ట్రేషన్తో ఉంది. అది ఒరిస్సాకు సంబంధించిన వెహికల్గా మనం అర్థం చేసుకోవచ్చు. అతి వేగంగా బలవన్మరణం చేసుకుందామనే ఉద్దేశంతోనే హైవే మీద అంటే టెక్కల నుంచి పలాస వైపు ఎక్కడికి వెళ్తాను అనేది దానికి ఇంకా క్లారిటీ లేదు. బలవన్మరణం చేసుకుందామనే ఉద్దేశంతోనే తన హైవే మీద అతి వేగంగా వెళుతూ ఆగి ఉన్న ఏదైతే ఒరిస్సా రిజిస్ట్రేషన్ వెహికల్ని బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వెహికల్లు పల్టీ కొట్టిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెడ్ కలర్ కారు ఏదైతే ఇప్పుడు దృశ్యాలు చూస్తున్నాం, ఇందులో మాధురి ప్రయాణిస్తూ ఉంది. ఆ కారు పల్టీ కొట్టిన దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎయిర్ బ్యాగ్లు పూర్తిగా ఓపెన్ అయ్యాయి, అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమైన ప్రమాదకర సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. వెంటనే మాధురి తీవ్ర గాయాలవడంతో సమీప ప్రభుత్వ ఆసుపత్రికి అంటే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మాధురి చికిత్స తీసుకునేందుకు కొంత నిరాకరిస్తున్నట్టుగా అయితే మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. తన గురించి తన పిల్లల గురించి వాణి చేస్తున్న వ్యాఖ్యలతో తాను చనిపోవడమే దీనికి మార్గం అంటూ ఒక ఉద్దేశానికి వచ్చి కావాలనే బలవన్మరణం చేసుకుందామనే ఉద్దేశంతోనే హైవే మీదకు వచ్చి స్పీడ్గా ప్రయాణిస్తూ ఆగి ఉన్న మరో ఒడిశా రిజిస్ట్రేషన్ బండి ఏదైతే ఆగి ఉందో దాన్ని బలంగా ఢీకొట్టారంటూ కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఇది కారు ప్రమాదం ముమ్మాటికి కానే కాదు, చనిపోవాలనే ఉద్దేశంతోనే హైవే పైకి వచ్చారంటూ కూడా దివ్వెల మాధురి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను ఏ వాహనాన్ని ఢీకొట్టానో కూడా తనకు తెలియదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాణి చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో గత 2 రోజులుగా అవి సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానల్స్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో భరించలేకే బలవన్మరణానికి పాల్పడ్డానంటూ కూడా మాధురి చెప్తోంది.